ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన సాగుతున్న సందర్భంలో ఈ రాష్ట్రం అంతా కూడా అంధకార బంధురమైన పరిస్థితుల్లో మళ్ళీ ఈ రాష్ట్రంలో వెలుగుని నింపాలి, అరాచకత్వానికి అంతమందించాలని చెప్పని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఒక కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయం. ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల్ని, రాష్ట్ర ప్రజల అభ్యున్నతిని కాంక్షించి ఈ రోజున ఈ కూటమి ఏర్పడింది. ఈ కూటమి తరపున ఆవనిగడ్డ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపున పోటీ చేసే అవకాశం కల్పించిన జనసేనాని గవర్నర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఆశీర్వచనాలు అందించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే బీజేపీ నాయకులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆవనిగడ్డ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా మళ్ళా ముందుకు తీసుకెళ్తానికి ఈ అవకాశం నాకు కల్పించడం జరిగింది. ప్రజాభిప్రాయాన్ని గమనించి ప్రజల పక్షాన నిలబడే అవకాశం నాకు కల్పించినందుకు వారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. నేను ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించాను తప్ప నా గురించి ఎప్పుడు ఆలోచించలేదు. ఈ రోజున దివిసీమ ప్రజలు ఈ 5 సంవత్సరాల పాలనలో ఎన్నో కష్ట నష్టాలకు గురయ్యారు. ప్రత్యేకించి రైతాంగ ప్రధానమైన నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో అతివృష్టి, అనావృష్టి వల్ల రైతాంగం నష్టపోయినా కూడా వాళ్ళని ఆదుకున్న పరిస్థితులు. అంచేత ప్రతి రైతుకి సాగునీరు అందించే విధంగా చర్యలు చేపట్టి రైతాంగాన్ని సంరక్షించడానికి కూటమి బాధ్యత తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం. అలాగే ఇవాళ స్వేచ్ఛాయుతంగా జీవించే పరిస్థితులు వాళ్ళు లేవు, రాష్ట్రంలో లేవు, మన నియోజకవర్గంలో కూడా లేవు. భయపెట్టి పాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి పాలనని వాళ్ళందరూ కూడా చూడటం జరిగింది. ఇవాళ ఏదైనా అంశం మీద వాళ్ళకున్న బాధని వ్యక్తపరచడానికి కానివ్వండి, ఆ బాధని తెలియజెప్పడానికి కానివ్వండి అవకాశాలు లేని పరిస్థితులు ఇవాళ ఉన్న సంగతి మీ అందరూ కూడా తెలిసిన విషయం. ఇవాళ ఎవరైనా మాట్లాడితే మీకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమం నిలిపేస్తాము, లేకపోతే మీకు ఇచ్చే పెన్షన్ నిలిపేస్తామని చెప్పి బెదిరిస్తున్న సంగతులు మీ అందరికీ తెలియనివి కాదు. నేను ఒక రోజున ఆవనిగడ్డలో నడుస్తా వెళ్తుంటే ఒక గీత కార్మికుడు నాకు కరచాలనం చేశాడు. తెల్లారేపటికి వాళ్ళ ఇంటికి వాలంటీర్లు వెళ్ళి మీరు వెళ్ళి ఆయనకి కరచాలనం చేశారు కనుక మీకు వచ్చే సంక్షేమ పథకాన్ని నిలిపేస్తామని బెదిరించిన పరిస్థితులు జరిగాయి. అంచేత ఇవాళ ప్రధానంగా ఏంటంటే ప్రతి మనిషి యొక్క స్వేచ్ఛని కాపాడే బాధ్యత కూటమి తీసుకుంటుందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఇవాళ స్వేచ్ఛాయుతంగా జీవనం చేయాలి, బహిరహితంగా జీవనం చేయాలి. ఇవాళ ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఏ రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళినా మాకు న్యాయం జరిగిద్ది, రాజకీయ ప్రమేయం లేకుండా న్యాయాన్ని సమకూరుస్తారని చెప్పన్న పరిస్థితుల్ని కల్పించడం ప్రధానమైన బాధ్యత అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎట్లాగో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, కానీ మనిషి యొక్క ఆత్మ గౌరవాన్ని నిలపాల్సిన బాధ్యత ఉంది. మనిషి భయరహితంగా జీవించే పరిస్థితులు రావాల్సి ఉంది. ప్రతి ఒక్కరికి కూడా రక్షణ బాధ్యతల్ని వహించడానికి ఈ రోజున కూటమి సంసిద్ధంగా ఉందని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తున్నాం. అందులో ఆవనిగడ్డ నియోజకవర్గంలో మేము వాళ్ళ ధర్మబద్ధమైన పరిపాలన రావటానికి, ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా మాట్లాడటానికి, సంచరించడానికి, అలాగే ప్రతి ఒక్క అధికారి కూడా న్యాయాన్ని చట్టాన్ని అనుసరించి పాలన చేయడానికి తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత తీసుకునే మొట్టమొదటి చర్య అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. అంతే వాళ్ళ ప్రజల యొక్క అభిప్రాయాలన్నీ కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ ప్రజలే
ప్రధానమైన వారు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే నేను నడుచుకుంటానని చెప్పడం మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఈ రోజున నియోజకవర్గంలో 5 సంవత్సరాలు ఏం జరిగిందో ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారు, చేశారు, చెయ్యాలి అనుకోవడం మనం చేస్తున్నాం. ఇవాళ సర్వతోముఖానం అభివృద్ధి వాళ్ళ నియోజకవర్గంలో జరగాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి వాళ్ళ యువతకి భవితని అందించాల్సిన బాధ్యత ఉంది. ఈ బాధ్యతాయుత కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వహించడానికి ఈ రోజున మేము నడుము గట్టి పనిచేస్తామని చెప్పారు. ఈ సందర్భంలో మనం చేస్తూ, అలాగే ఈ రోజున ఈ కూటమిలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 ఉన్నాయి. ఈ 3 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలకి పూర్తిగా భరోసా ఇచ్చే బాధ్యత మాత్రం నేను తీసుకున్నానని చెప్పి కూడా మనం చేస్తున్నాం. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో దాదాపు 12 సంవత్సరాలు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాను. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో గత 10 సంవత్సరాలుగా పనిచేస్తూ వచ్చాను. కానీ ఎక్కడ కూడా కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా కూడా వాళ్ళ వెనకే నిలబడ్డాను, వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చాను. వాళ్ళు కూడా నేనున్నానని చెప్పి ధైర్యంతో పనిచేశాను. అదేవిధంగా వాళ్ళ జన సైనికులు కూడా పనిచేస్తారు. జన సైనికులు కూడా నేను అభయాన్ని అందిస్తున్నాను. అలాగే బీజేపీలో ఉన్న కార్యకర్తలకు కూడా, ఎందుకంటే కూటమిలో కనుక అందరికి సంబంధించిన అంశం ఇది. ఆ కార్యకర్తలను కూడా మనం విస్మరించే పరిస్థితి రాదు. వాళ్ళని కూడా తప్పనిసరిగా ఈ 3 పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా కంటికి రెప్పలా కాపాడే బాధ్యత నాదని చెప్పాల్సిందో మనం చేస్తాం. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదర్శాలకి ఇవాళ వారు ఆకర్షితులై తమ జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకుని వాళ్ళ పార్టీని నడిపిస్తూ వచ్చిన సంగతి మనందరూ తెలిసిన విషయం. ప్రత్యేకించి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలు, నా ఆలోచనలు దాదాపు ఒకే రకంగా ఉంటాయి. ఎందుకంటే మేము కేవలం రాజకీయం కోసం, ఓట్ల కోసం పనిచేసే వాళ్ళం కాదు. సమాజంలో ఒక మార్పు రావాలి, సమాజంలో ఒక సంస్కరణ రావాల్సిన అవసరం ఉంది. సమాజంలో ఉన్న చెడు భావాలను తొలగించాల్సిన అవసరం ఉంది. సమాజంలో ఉన్న కులతత్వాన్ని పారద్రోలి కుల సామరస్యం తీసుకొచ్చినప్పుడే రాష్ట్రం పురోగతి చెందని చెప్పిన విశ్వాసం మా ఇరువురికి ఉంది. అలాగే తెలుగు భాష పరిరక్షణ విషయంలో కూడా మొట్టమొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు నాకు అండగా నిలిచారు. వారు కూడా మన నుడి మన నది కార్యక్రమం ద్వారా మన భాషను సంరక్షించుకోవాలి, మన నదులను సంరక్షించుకోవాలని చెప్పిన పిలిపించి కార్యక్రమం కూడా చూస్తానికి అందరికీ తెలిసిన విషయం. ఆ రకంగా మా భావాలు ఇప్పుడు కూడా ఒకే రకంగా ఉన్నాయి. వారితో కూడా నేను అనేక సార్లు ఈ విషయాల మీద పాలు పంచుకున్నప్పుడు కూడా వారికి నా భావాలు తెలుసు. అలాగే వారి భావాలు నేను పూర్తిగా అవగాహన చేసుకునే వ్యక్తిని. మేము ఎప్పుడు కూడా సమాజం గురించి ఆలోచిస్తున్నాం తప్ప, ప్రజల గురించి ఆలోచిస్తున్నాం తప్ప అధికారం కోసం ఆలోచించే వ్యక్తులం కాదని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను మనవి చేస్తున్నాను. అంచేత జన సైనికులు కూడా ఇవాళ ఆయన యొక్క విశాల భావనల్ని దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తున్నారు. సంకుచిత భావాలకి ఇవాళ వ్యతిరేకం పవన్ కళ్యాణ్ గారు ఉన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇవాళ ఆయన సామాన్యమైన త్యాగాలు చేయలేదు ఎన్నికలు. ఇవాళ ఈ పరిపాలనని, జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతమందించి మన రాష్ట్రానికి మన వెలుగులు నింపాలని చెప్పి ఆలోచన తప్ప ఏదో అధికారాన్ని కైవసం చేసుకోవాలని చెప్పి ఆలోచన లేదన్న విషయం మాత్రం ఆయన ప్రతి మాట ద్వారా, ప్రతి చేష్ట ద్వారా అందరికి కూడా అర్థమైందన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. అంచేత ఇవాళ మనం 3 పార్టీలకు సంబంధించిన వాళ్ళం, ముగ్గురు నాయకులు ఇవాళ ఎందుకు కలిశారు? ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన బీజేపీ వారు కానివ్వండి, చంద్రబాబు గారి నాయకత్వాన తెలుగుదేశం పార్టీ కానివ్వండి, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఈ 3 నాయకులు కలవాల్సిన అవసరం వచ్చింది అన్నది ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం మాత్రం ఎంతేనని చెప్పి మాత్రం మనం చేస్తాం. ఇవాళ రాష్ట్రంలో ఈ విధ్వంసక పరిపాలనని పారదొలితే తప్ప ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు. అది ఒక్కరి వల్ల సాధ్యమయ్యే పరిస్థితులు లేవు కనుక అందరం కూడా కలిసికట్టుగా వాళ్ళు పోరాడి మరి ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చే విధంగా చేయాలని చెప్పిన ఒక మహోన్నతమైన ఆలోచనతో వారి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలకి ప్రధానమైన పాత్ర వహించింది పవన్ కళ్యాణ్ గారి విషయం అందరూ తెలిసిన విషయం. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు వారు రాజమండ్రి వెళ్ళి ఆ రోజున ఆయన ప్రకటించారు జనసేన మీ వెంట ఉంటుందని చెప్పి. అంచేత ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 3 నాయకులు
ఎందుకు కలిసి పోరాడుతున్నారు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనంలోకి తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రత్యేకించి 3 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు నాయకుల యొక్క ఆశయాల్ని, ఆకాంక్షల్ని వాళ్ళందరూ కూడా అవగతం చేసుకుని పనిచేసి ఎన్నికల్లో మనం విజయాన్ని పొందాల్సిన బాధ్యత ఉంది. విజయం పొందిన తర్వాత మన నాయకుల యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో పురోగమింపచేయాల్సిన ఆవశ్యకత కూడా ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తూ, ఎందుకంటే వాళ్ళ కార్యకర్తల్లో రకరకాల మనోభిప్రాయాలు ఉంటాయి, వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఉంటాయి. వాటన్నిటిని కూడా పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతుంది కనుక మనందరం కూడా ఒక విశాలమైన దృష్టితో ఇవాళ మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ భావాలతో మనం అందరూ కూడా కలిసికట్టుగా నడవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి నా భావన ప్రతి ఒక్కరిలో కూడా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాను. అలాగే టికెట్లు ఆశించడం తప్పు కాదు, కానీ చివరికి పార్టీ ఏ నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత మాత్రం ఎప్పుడు కూడా ఉంటుంది. ఆ రకంగానే ఇక్కడ అందరూ కూడా ఆలోచన చేస్తారని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. అందరినీ కలిపి వెళ్తాను, దీంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పి మాత్రం మనం చేస్తూ, అందరికీ కూడా పూర్తిగా స్థైర్యాన్ని ఇచ్చే బాధ్యత మాత్రం నాదని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. అన్నిటికంటే మనం ఆలోచించాల్సిందంటే ప్రజలకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మనది, ప్రజలకి ఒక ధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనది, ప్రజలకి ప్రగతి మార్గాన్ని చూపించాల్సిన బాధ్యత మనది. ఆ బాధ్యతని 3 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కూడా నిర్వర్తించే విధంగా నేను తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాను. అందరినీ కలుపుకొని ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కూడా శ్రమిస్తానని చెప్పి మాత్రం మనం చేస్తూ, ఈ ఎన్నికల్లో అందరం కూడా ఏదైనా చిన్న చిన్న విభేదాలు ఉంటే అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఇవాళ నాయకులు ఏ విధంగా అయితే ఇవాళ ముందుకొచ్చి కూటమిగా ఏర్పడ్డారో మనం కూడా అదే విధంగా పనిచేయాల్సిన బాధ్యత మాత్రం 3 పార్టీలకు సంబంధించిన కార్యకర్తల మీద ఉంది. అంతకుమించి వేరే విధంగా ఆలోచనలు మాత్రం దయచేసి చేయవద్దని చెప్పి మాత్రం మనం చేస్తూ, అందరం కూడా మన నాయకుల యొక్క ఆలోచనని మనం అందిపుచ్చుకుని ఈ రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానమైన భావనతో మనందరం కూడా పనిచేసి మన నాయకుల యొక్క నిర్ణయాన్ని గౌరవించి మన నాయకుల యొక్క ఆలోచనని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి. వాళ్ళ గ్లాస్ గుర్తు అటు పార్లమెంట్కి ఇటు అసెంబ్లీకి 2 కూడా గ్లాస్ గుర్తు ఉంది. వాళ్ళ మన పార్లమెంట్ సభ్యులుగా శ్రీ వల్లభనేని బాలశౌరి గారు జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. అలాగే అసెంబ్లీకి నన్ను ప్రకటించడం జరిగింది. బాలశౌరి గారు కూడా మనకు చిరపరిచితమైన వ్యక్తి, గతంలో పార్లమెంట్ సభ్యులుగా మన నియోజకవర్గం పనిచేసి ఎంతో విధంగా అభివృద్ధి చేయించిన వ్యక్తి కూడా. అభివృద్ధి విషయంలో ఎప్పుడూ నిరంతరం వినుదనిగా నిలిచే వ్యక్తి వల్లభనేని బాలశౌరి గారు. వారిని కూడా మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. వారిని గెలిపించుకుని మా నియోజకవర్గాన్ని మరింతగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పి మాత్రం మీ అందరికీ నేను మనం చేస్తూ, ఇంచేతగా వాళ్ళ గుర్తు గ్లాస్ కనుక ఆ గ్లాస్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కార్యకర్తలందరూ కూడా ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో అందరం కూడా జయప్రదం కావాలి, విజయాన్ని మనం వరించాలి అని చెప్పి నేను మనం చేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం.